నిరసన కార్యక్రమం అనంతరం అస్వస్థకు గురైన జర్నలిస్టు. మా ఇల్లు మాకు కావాలంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసనలో భాగంగా ఈరోజు రాస్తారోకో నిర్వహించిన అనంతరం సీనియర్ జర్నలిస్ట్ కోరం సుధాకర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయనని హుజురాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు మాట్లాడుతూ, జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అనుమతిని ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. గతంలో కూడా ఇళ్ల స్థలాలు విషయంలో మనోవేదన చెంది 2 జర్నలిస్టులు గుండెపోటుతో మరణించారని అన్నారు. 4 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇళ్ల సమస్యను పరిష్కరించకపోతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నివేశన స్థలాలు ఇళ్లను దక్కించుకోవడానికి చేస్తున్న 4వ రోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న మా సీనియర్ జర్నలిస్ట్ కోరం సుధాకర్ రెడ్డి గారు షుగర్ లెవెల్ తగ్గి అస్వస్థకు గురవడం జరిగింది. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స జరిపించడం జరిగింది. ఈ క్రమంలో గతంలో కూడా ఈ నివేశన స్థలాలు దక్కుతున్న ఉద్దేశంతో 2 జర్నలిస్టులు కూడా మరణించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా నివేశన స్థలాలను పరిష్కరించాలని మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.